జూబ్లీహిల్స్ ప్రజలందరికీ నమస్తే. నిన్న ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ చెత్త గురించి మాట్లాడుతూ కేటీఆర్ గారిపై వ్యక్తిగత దూషణ చేస్తున్నాడు. ఒక మనిషి ఇంకో మనిషిపై వ్యక్తిగత దూషణ చేస్తున్నాడంటే ఆ మనిషి స్థాయికి మనిషి రాలని, ఆయన చేసిన మంచి ఈయన చేయలేడని, ఆయన స్థాయికి ఈయన తగ్గడు కాబట్టే వ్యక్తిగత దూషణ చేస్తారు. ఎవరి దగ్గరైనా సబ్జెక్ట్ ఉండి పాయింట్ టు పాయింట్ మాట్లాడితే వ్యక్తిగత దూషణలకు తావులేదు. సరే, ఈ విషయం పక్కన పెడితే చెత్త గురించి బాగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే వారి చెత్త పాలనే కాబట్టి ప్రజలందరికీ అర్థమైపోయింది. ఆ చెత్త గురించి మాట్లాడుతూ అది అక్కడ ఉన్నదంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు గత 10 ఏళ్ల పాలనలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కడ కూడా చెత్త డంపు కాలే. చెత్త తీసుకుపోవడానికి రోజు ప్రతిరోజు ఒక్కొక్క కాలనీకి ఒక 4-5 ఆటోలు వచ్చి చెత్తను సేకరించి తీసుకుపోయేవాళ్ళు. మరి మన పాలన ఏం జరుగుతుంది? ఎక్కడ చేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు ఆ 6 గ్యారంటీలు ఎట్లయితే అటకెక్కినాయో ఈ చెత్త కూడా గల్లీల పొట్టి ఇట్లే అటకెక్కుతుంది. మీరేం మాట్లాడుతున్నారు చెత్త గురించి? మరి మీరే మీ దగ్గరనే ఒక ముఖ్యమంత్రి గారి దగ్గరనే మున్సిపల్ శాఖ ఉంటే ఎట్లా రివ్యూ చేయాలి, ఎట్లా చెత్త అసలు కవర్ కూడా కనబడకుండా చేయాలి? నిధులు మీరే ఇచ్చేదా? ప్రభుత్వం మీదేనా? మళ్ళా ఏమున్నారా మొగోని కొట్టి మొరబెట్టింది అన్నట్టు పాత ప్రభుత్వమే ఎడబడుతుంది. వాళ్ళు 10 ఏళ్ళు చేసిరని. అరే నాయన, వాళ్ళు 10 ఏళ్ళు ఏం చేసిరో చేయలేరో ప్రజలందరూ గమనించే కదా నీ కోటేసింది. మీరేం పడగొడుతుర్రు? 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేసిరో ప్రజలందరికీ తెలుసు. మీకు పట్టం కట్టిరు కదా, మీ అబద్ధాలకు మీ నిజాలను నమ్మి ప్రజలందరూ పట్టం కట్టినప్పుడు నువ్వేం చేస్తున్నావు? మళ్ళా గదే ఆయన ఏం చేయలేడు, మీరు నాకు ఓటేయాలి. 2 ఏళ్ల నుంచి నువ్వేం చేసినావని ఓటేయాలి. ప్రజలకు నువ్వేం చేసినావని ఓటేయాలి 2 ఏళ్ల నుంచి. అది చెప్పి ఓట్లు అడగాలి తప్ప వాళ్ళేం చేయలేరు నేనేం చెయ్యా అంటే నడవది. రేవంత్ రెడ్డి గారు, ప్రజలందరూ జూబ్లీహిల్స్ ప్రజలే కాదు తెలంగాణ ప్రజలందరూ నీ పాలనను గమనిస్తున్నారు. నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. జూబ్లీహిల్స్ ప్రజలారా అందరూ గమనించాలి. మాటల ప్రభుత్వం, ఈ చెత్త ప్రభుత్వం కాదు మనం ఓటేయాల్సింది. మీకు అన్ని సంక్షేమ పథకాలు మీ ఇంటింటికి అందించిన బీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలి. మన కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఎంత మంచిగా ఉన్నది, మన తెలంగాణ ఎంత మంచిగా ఉన్నది. కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఐటీ హబ్ తీసుకొచ్చి, చరిత్ర అది ఐటీ హబ్ తీసుకొచ్చి ఎన్ని వేల నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించారు. ఇవాళ నిన్న మొన్న ఐటీ హబ్లకు స్కూల్ వాళ్ళు సందర్శనకు తీసుకుపోతారు. చిన్నపిల్లలు ఇప్పుడే ఇన్నోవేటివ్ ఆలోచించాలి, దాన్ని చూస్తే ఇన్నోవేటివ్ ఆలోచిస్తారని. అది కేటీఆర్ గారు చేసిన గొప్ప పని. మనం ఏం చేసినాం? మిస్ ఇండియా పెట్టినాం, ప్రజలకు ఇబ్బందులు తప్ప ఏం ఒక్క తెలంగాణ యువకునికి లాభం జరిగిందా మిస్ ఇండియా పోటీల వల్ల? ఒక్క తెలంగాణలో ఉన్న ప్రజలకు కడుపు నిండిందా, పేద ప్రజలకు అనేది ప్రజలందరూ గమనించాలి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలు, తెలంగాణ మొత్తం అల్లలాడిపోతుంది. తెలంగాణ మొత్తం అల్లలాడిపోతుంది కాబట్టి ఈ తెలంగాణ ప్రజలందరి తరపున మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరుతున్నాను.